guys, welcome back to our channel. So multiple postponed తర్వాత we are finally going to తిరుపతి. చాలా ఎక్సైటెడ్ అండ్ చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మేము ఎలా వెళ్ళాం, ఏం చేసాం, ప్రతిదీ ఇన్ డీటెయిల్గా వీడియో చేస్తా, చూడండి. స్టే ట్యూన్డ్. సో ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను గైస్. దర్శనానికి మాత్రం హాఫ్ సారీ పెట్టుకున్నా, మిగిలిన అన్నీ ఇంకా జస్ట్ ఇన్ కేసెస్ డ్రెస్సెస్ అనమాట. సో నా స్కిన్ కేర్, ఇంకా మేకప్, గాజులు, ఇంకా అవన్నీ సదిరేసుకున్నాం అనమాట. సో మేము బేసిక్గా సండే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. మండే మార్నింగ్ కల్లా తిరుపతి రీచ్ అయ్యాం. మండే మధ్యాహ్నం అలిపిరి మెట్లెక్కి ట్యూస్డే మార్నింగ్ దర్శనం చేసుకున్నాం. ట్యూస్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యేసరికి వెన్స్డే మార్నింగ్ కల్లా ఇంట్లో ఉన్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం కార్లో. ఇది వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చి ప్లాట్ఫామ్ చెక్ చేసుకొని అదంతా చేసేసరికి ట్రైన్ టైం అయిపోయిందనమాట. సో మేము తీసుకుంది 3 AC ట్రైన్, పద్మావతి ఎక్స్ప్రెస్. 6:40కి ఉంటుంది ట్రైన్ ఎక్కగానే ఇంకా తినేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ పడుకొని లేసేసరికి ఆల్మోస్ట్ తిరుపతి రీచ్ అయిపోయాం. సో మేము 6:40కి ట్రైన్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే 7 కల్లా మమ్మల్ని తిరుపతిలో డ్రాప్ చేసింది. సో ఇది తిరుపతి రైల్వే స్టేషన్ బయట వ్యూ. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి కొండపైకి బస్సెస్ అండ్ కార్స్ రెండు కూడా అవైలబుల్లో ఉంటాయి. సో మేము మాత్రం కార్ తీసుకున్నాం. పర్ పర్సన్ 110 రూపీస్ అలా పడుతుంది కార్. ఇంకా కార్లో పైకి వెళ్ళిపోయాం. కొండ ఎక్కేటప్పుడు మనకి చెకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఆ చెకింగ్ ప్రాసెస్ కోసం వెళ్తున్నాం. కొండ చూడండి గైస్ ఎంత బాగుందో. సో చెకింగ్ అయిపోయింది. డైరెక్ట్గా మమ్మల్ని 50-100 రూపీస్ రూమ్స్ ఇస్తారు కదా, ఆధార్ కార్డ్ తీసుకొని అక్కడ డ్రాప్ చేశారు. అక్కడ మేము ఆధార్ కార్డ్ పెట్టి రూమ్ తీసుకున్నాం అనమాట. ఓన్లీ 21 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకే ఇస్తారు రూమ్స్. సో నాకైతే అంజనాద్రి కాటేజెస్లో రూమ్ వచ్చింది. ఆల్మోస్ట్ 2 hours తర్వాత అలొకేట్ అయింది గైజ్ రూమ్. అక్కడ నుంచి చాలా టైం వేస్ట్ అయింది మాకు. ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టి మళ్ళీ బస్సు ఎక్కి కొండ దిగి అలిపిరి మెట్లకైతే వెళ్ళిపోయాం. సో అలిపిరి మెట్లు మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే మాకు అయిపోవడానికి ఈవినింగ్ 6-6:30 అలా అయిందనమాట. బట్ ఈసారి అలిపిరి మెట్లు ఎక్కినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపించింది గైజ్. బికాజ్ చాలా తక్కువ మంది ఉండే అనమాట. స్టెప్స్ ఎక్కేటప్పుడు తినుకుంటూ అలా గోవిందనామాలు పాడుకుంటూ చాలా ప్రశాంతంగా ఎక్కామన్నమాట. చాలా యానిమల్స్ కూడా చూసాము ఈసారి అలిపిరి ఎక్కేటప్పుడు. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు అలిపిరి ఎక్కేటప్పుడు ఇవి బొబ్బట్లు గైజ్ ఎంత బాగుంటాయో, వేడి వేడిగా అస్సలు మిస్ అవ్వకండి అలిపిరి ఎక్కినప్పుడు. అండ్ అది ఈవినింగ్ టైం అవుతున్నా కానీ మొత్తం పొగనే ఉండే గైస్. కెమెరా వ్యూ కన్నా మనకి నిజంగా ఇంకా చాలా బాగుండే అనమాట. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఈసారి తిరుపతి. రాళ్ళ నుంచి వాటర్ రావడము మంచిగా అనిపించింది. సో అట్ లాస్ట్ అలిపిరి అయిపోయింది అండ్ కాంప్లెక్స్కి వచ్చేసాం. బికాజ్ మా అన్నయ్య వాళ్ళు గుండు కొట్టించుకుంటున్నారని అది అయిపోయింది. మేము కత్తెర్లు ఇచ్చేసి రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి మళ్ళీ భోజనానికి వచ్చాం. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 5కి. సో మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాం గైస్. సో మార్నింగ్ 5కి ఇది దర్శనం అయిపోయేసరికి మధ్యాహ్నం అయింది గైస్. సో టోటల్గా 8-9 hours అయ్యింది దర్శనం. సో ఇంకా అయిపోయింది, రూమ్కి వచ్చేసాము. మళ్ళీ ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కొండ కిందికి బస్ ఎక్కాము గైస్. బస్ ఎక్కి కొండ కిందికి వచ్చేసి ఇక్కడ మేము మళ్ళీ ప్రముఖ్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం హైదరాబాద్కి. సో బస్ ఎక్కేసి హైదరాబాద్ రీచ్ అయిపోయాం. So this is our Tirupati journey. Hope you all liked it. Thank you.